గ్రామ పరిరక్షణ కమిటీ సమర్పించు చైతన్య గీతాలు. పెద్దవరం గ్రామస్తులకు అభివందనాలు. గ్రామంలో పరిరక్షణ కమిటీని స్థాపించి అన్న మాదివాడ రామబ్రహ్మం తనకు జన్మనిచ్చిన పెద్దవరం గ్రామ తల్లికి సేవ చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతగా కృషి చేస్తున్నాడో, ఎంతగా ఆరాటపడుతున్నాడో మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. అదే క్రమంలో ఇప్పుడు గ్రామస్తుల్లో చైతన్యం కలిగించే చక్కటి గీతాలను రచించి మా చేత అందంగా పాడించి తన గ్రామ తల్లికి, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాడు. విని ఆనందించండి, విజ్ఞానవంతులు కండి, చైతన్యవంతులు కండి. ముందుగా పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీలో సభ్యులుగా చేరి గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోమని తన పెద్దవరం గ్రామస్తులకు అన్న మాదివాడ రామబ్రహ్మం పిలుపు ఇస్తున్నాడు. ఆ పిలుపు ఏమిటో ఈ పాట రూపంలో విని ఆహ్వానిద్దామా? పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. పరిరక్షణ కమిటీ మన పరిరక్షణ కమిటీ పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివిటి, పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివిటి. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. ఎందరో గ్రామస్తుల కలయిక మరి ఎందరో ఆశించిన కదలిక, ఎందరో గ్రామస్తుల కలయిక మరి ఎందరో ఆశించిన కదలిక, లేలేతల చిన్నారుల కోరిక, మార్పు కోరు యువకులకు వేదిక, మంచి కోరు మహిళలకు బాసట. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. రైతన్నలు అందించిన దీవెనలతో, ప్రవాస గ్రామస్తుల స్ఫూర్తితో, రైతన్నలు అందించిన దీవెనలతో, ప్రవాస గ్రామస్తుల స్ఫూర్తితో, అజ్ఞానం అలుముకున్న ప్రజలకు, అజ్ఞానం అలుముకున్న ప్రజలకు విజ్ఞానం అందించే వీటిక, చీకటిని చిందించే వెలుగుగా. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. తరతరాల ఛాందసపు భావాలు, మూఢత్వంలో జరిగే ఘోరాలు, తరతరాల ఛాందసపు భావాలు, మూఢత్వంలో జరుగు ఘోరాలు. ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని గర్జిస్తూ, ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని గర్జిస్తూ గ్రామాన్ని సంస్కరించబూనెను, మన
మనల మేల్ కొలిపెను పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది గ్రామ సేవకై దీక్షా బూనమన్నది పరిరక్షణ కమిటీ మన పరిరక్షణ కమిటీ పరిరక్షణ కమిటీ మన పరిరక్షణ కమిటీ పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివిటి పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివిటి పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. పెద్దవరం రైతన్నలారా, పంతాలు పట్టింపులు పౌరుషాలకు పోయి ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అందరి దృష్టిలో గ్రామం చులకనగా మారిపోయింది. అందరము ఇక్కడే పుట్టాం, ఏదో రోజు ఇక్కడే మట్టిలోనే కలవవలసిన వారమే. మన మనుగడ ప్రయాణంలో ప్రతి క్షణం గ్రామస్తులతో ముడిపడి ఉంది. మనకు ఆపద వస్తే అండగా ఉండి సాయపడుతుంది మన సాటి గ్రామస్తులే. మనిషి చనిపోతే మోస్తున్నది, వెనుక నడుస్తున్నది మన గ్రామస్తులే. ఇంతగా అనుబంధాన్ని పెనవేసుకున్నవారు పగ ప్రతీకారాలంటూ తమ జీవితాలను గ్రామాన్ని పాడు చేసుకోవడం విచక్షణ గల పెద్దలు చేయవలసిన పనేనా? గతాన్ని మరిచి కొత్త ఆలోచనలకు పదును పెడదాం. ఇకనైనా మన గ్రామాన్ని అందరూ మెచ్చుకునేలా ఐకమత్యాన్ని చాటుదాం, అభివృద్ధిని సాధిద్దాం. కన్న తల్లి లాంటి నేల తల్లి రుణాన్ని తీర్చుకుందాం. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నేలమ్మ. వానకే తుళ్ళింత సాలు సాలుకు నువ్వు బాలింత గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చనుబాలుగా అక్కల్ల బొక్కల్ల రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా వచ్చిన సేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక. నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నేలమ్మ. తల్లిను నవ్వితే మాగాణి ఎద తలుపు తీసావంటే సింగరేణి. తనువునే తవ్వి తీసినా మనసునే తొలి చేసినా పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పెడుతున్న తిప్పలు. ఏ రోజు కా రోజు తీరి నూరేళ్ల ఆయుష్ కోరి కడుపులో పెరిగేటి కొడుకులకై నీవు తిరుగుతున్నవేమో సూర్యుని గుడి చుట్టూ. నేలమ్మా
నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు తలస్నానమైంది గంగ నది గంధమే పూసిందహో పొందుగాహో యంగుహో ఖండాలలో రంగు రంగు పూలు గండు కోయిలలు నైటింగెళ్ళు కొలువైనదా వెండి కొండ నీ జాలి గుండెల నిండా జిన్ని ఉన్న మనిషి కన్నీళ్లు రక్తాలు కన్నుల కనలేక కంపించిపోతావు నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 మా తల్లిని మట్టి బంగారం అది మానవాళి నుదుట సింధూరం మా తల్లిని మట్టి బంగారం అది మానవాళి నుదుట సింధూరం అమ్మ నీ అనురాగము కమ్మని సమభావము అమ్మ నీ అనురాగము కమ్మని సమభావము గొప్పలు తప్పులు చూడక నీవెప్పుడు మమ్మెడ బాయక గొప్పలు తప్పులు చూడక నీవెప్పుడు మమ్మెడ బాయక జన్మించిన రాజులై పేరొందిన నిరుపేదలై జన్మించిన రాజులై పేరొందిన నిరుపేదలై నీ ఒంటిపై సుతులు చితులు గాల్చుకున్న నీ వంటి తల్లింక దేవుళ్ళకే లేదు నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా నీకు పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. అన్నదమ్ములుగా జీవిద్దాం, ఐకమత్యాన్ని చాటి చూపుదాం. పెద్దవరం మహిళలారా, మీ బిడ్డల క్రమశిక్షణలో మీ పాత్ర ముఖ్యమైనది. మరి మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా? మీ బిడ్డలు క్రమశిక్షణను పాటిస్తున్నారో లేదో గమనిస్తున్నారా? ఈ విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీ కుటుంబానికి చేదు అనుభవాలు మిగులుతాయని గుర్తించండి. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. ఓయవ్వో నాయవ్వా తాగుబోతు మగనితోని సంతాలు నాకొద్దే. ఓయవ్వో నాయవ్వా ఓయవ్వో నాయవ్వా తాగుబోతు మగనితోని సంతాలు నాకొద్దే. ఓయవ్వో నాయవ్వా ఓయవ్వో నాయవ్వా మేకపోతు మగపొంతోని సండ్లాట నాకొద్దే. ఓయవ్వో నాయవ్వా ఓయవ్వో నాయవ్వా మేకపోతు మగపొంతోని సండ్లాట నాకొద్దే. ఓయవ్వో నాయవ్వా ఓయవ్వో నాయవ్వా పొద్దున్నాక చూడబోతే ముద్దుగా గుర్తండే. ఓయవ్వో నాయవ్వా ఓయవ్వో నాయవ్వా పొద్దున్నాక చూడబోతే ముద్దు
బుద్ధి సంపుతుండే ఓయబ్బో నాయవ్వ ఓయబ్బో నాయవ్వ పొద్దుగు కిందంటే చాలు బుద్ధి సంపుతుండే ఓయబ్బో నాయవ్వ ఓయబ్బో నాయవ్వ నిత్య గిదే బాగుతాము ఎట్లా పోర్చుకుందే ఓయబ్బో నాయవ్వ ఓయబ్బో నాయవ్వ నిత్య గిదే బాగుతాము ఎట్లా పోర్చుకుందే ఓయబ్బో నాయవ్వ ఓయబ్బో నాయవ్వ పుత్తెలన్నదేగి వీడు పుట్టుకున్నాగా వాడే ఓయబ్బో నాయవ్వ ఓయబ్బో నాయవ్వ పుత్తెలన్నదేగి వీడు పుట్టుకున్నాగా వాడే ఓయబ్బో నాయవ్వ ఓయబ్బో నాయవ్వ మద్యం మనిషిని కుటుంబాన్ని సమాజాన్ని సర్వనాశనం చేసే విష పదార్థం. మద్యాన్ని బహిష్కరిద్దాం, మద్యరహిత సమాజాన్ని నిర్మిద్దాం. తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇవ్వ తీసుకుంటాడు తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇవ్వ తీసుకుంటాడు తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇవ్వ తీసుకుంటాడు తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇవ్వ తీసుకుంటాడు అరే అరే వాయ్యో అరే బాబో నేను ఓ నత్తగారి అయ్యో నేను కొను తగుబోతోని బాబో నేను ఓ నత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోని అరే బాబో నేను ఓ నత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోని బాబో నేను ఓ నత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోని అరే తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాడు తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాడు తున్నెల తాండు గుడ్డ గుడ్డ తిరుగుతాండు బావు తేరు రాగుతాండు పక్కలు తవ్వుతాండు తున్నెల తాండు గుడ్డ గుడ్డ తిరుగుతాండు బావు తేరు రాగుతాండు పక్కలు తవ్వుతాండు తున్నెల తాండు గుడ్డ గుడ్డ తిరుగుతాండు బావు తేరు రాగుతాండు పక్కలు తవ్వుతాండు తున్నెల తాండు గుడ్డ గుడ్డ తిరుగుతాండు బావు తేరు రాగుతాండు పక్కలు తవ్వుతాండు అరే బావు అరే బాయ్యో అరే బావు నేను ఓ రత్తగారి అయ్యో నేను కొను తగుబోతోని బాబో నేను ఓ రత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోని అరే బాబో నేను ఓ రత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోని బాబో నేను ఓ రత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోని అరే తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాడు తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాడు ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు అన్నమేసినాక వాడు కిందనే ఏమంటాండు ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు అన్నమేసినాక వాడు కిందనే ఏమంటాడు ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు అన్నమేసినాక వాడు కిందనే ఏమంటాడు ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు అన్నమేసినాక వాడు కిందనే ఏమంటాడు బాబో అరే బాయ్యో అరే బాబో నేను ఓ రత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోనికి 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 తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాడు తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాడు పెద్దన్న పెట్టిన పట్టు తీర నమ్మిండు చిన్నన్న పెట్టిన బర్రెపేయ నమ్మిండు పెద్దన్న పెట్టిన పట్టు తీర నమ్మిండు చిన్నన్న పెట్టిన బర్రెపేయ నమ్మిండు పెద్దన్న పెట్టిన పట్టు తీర నమ్మిండు చిన్నన్న పెట్టిన బర్రెపేయ నమ్మిండు పెద్దన్న పెట్టిన పట్టు తీర నమ్మిండు చిన్నన్న పెట్టిన బర్రెపేయ నమ్మిండు అరే బాయ్యో అరే బాబో నేను ఓ నత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోనికి బాబో నేను ఓ నత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోని అరే బాబో నేను ఓ నత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోనికి బాబో నేను ఓ నత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోనికి తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాడు తండాకు ఓ తాండు కూడా అమ్మలాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాడు ఎలి మీద కొట్టడాయ కాలి మీద కొట్టడాయ ఏడవర్తి ఆడగట్టి కోసనందు పెట్టబట్టాడు ఎలి మీద కొట్టడాయ కాలి మీద కొట్టడాయ ఏడవర్తి ఆడగట్టి కోసనందు పెట్టాడు ఎలి మీద కొట్టడాయ కాలి మీద కొట్టడాయ ఏడవర్తి ఆడగట్టి కోసనందు పెట్టబట్టాడు ఎలి మీద కొట్టడాయ కాలి మీద కొట్టడాయ ఏడవర్తి ఆడగట్టి కోసనందు పెట్టబట్టే అరే బాయ్యో అరే బాబో నేను ఓ రత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోనికి బాబో నేను ఓ రత్తగారింటికి వాయ్యో నేను కొను తగుబోతోనికి బాబో నేను కొను తగుబోతోనికి పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది
గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఏ గొడవలు మనకు వద్దు, మన బిడ్డల చదువులే మనకు ముద్దు. పెద్దవరం గ్రామ యువకులారా, మీరు పొరుగు గ్రామస్తులను చూస్తున్నారు, సభ్య సమాజాన్ని చూస్తున్నారు. కానీ ఎక్కడైనా మన గ్రామ పరిస్థితులు ఉన్నాయా? ఇంత చైతన్యరహితంగా ఎవరైనా ఉన్నారా? ఇంత అవివేకంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా? ఎందుకు మన గ్రామంలోనే ఇంత వెనకబాటుతనముంది? దీనికి కారకులు మరెవరో కాదు, గ్రామ యువకులే. మంచి భవిష్యత్తును నిర్మించుకోవలసిన గ్రామ యువత నిస్తేజంతోనో లేక పెడదారి ఆలోచనతోనో నిర్వీర్యంగా మారింది. బాధ్యతను భవిష్యత్తును మరచిన ఇలాంటి యువత గురించి శ్రీశ్రీ ఏమన్నారో ఈ పాటలో వినండి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. కళలన్నా కవితన్నా వీళ్లకు చుక్కెదురు, కళలన్నా కవితన్నా వీళ్లకు చుక్కెదురు. గోల చేసి అరవడమే అయ్యో వీళ్ళెరుగుదురు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు. నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. నడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు, అవగుణాల కుప్పలు. వద్దురాతి చిప్పలు, నూతిలోని కప్పలు, నూతిలోని కప్పలు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. పంథాలను
తలవంచి అనుకరించరు, తలవంచి అనుకరించరు. పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. గతకాలపు మితవాదపు గారడీలు నమ్మరు, గారడీలు నమ్మరు. స్వార్థానికి లొంగిపోయి ఆశయాలు అమ్మరు, తమ లక్ష్యం మరువరు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. వారికి మా ఆహ్వానం, వారికి మా ఆహ్వానం, వారికి మా ఆహ్వానం, వారికి మా లాల్ సలాం. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం, మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. పెద్దవరం గ్రామ రైతన్నలారా, గ్రామ పంచాయతీ పాలన గురించి మాట్లాడడానికి మీరు ఇష్టపడడం లేదా? గ్రామ పంచాయతీ పాలన ఓ చెత్త అంటూ అసహించుకుంటున్నారా? గ్రామ పంచాయతీ పాలన ఓ మురికి కంపు అంటూ దూరంగా ఉంటున్నారా? అయితే మీరు ప్రతిరోజు అదే మురికిలో జీవిస్తున్న విషయం గుర్తించండి. మీరు ప్రతిరోజు అదే చెత్తతో సహజీవనం చేస్తున్న వాస్తవాన్ని తెలుసుకోండి. మరి ఆ మురికిని, చెత్తను శుభ్రపరుచుకునే ప్రయత్నం మనం చేసుకోవాలా వద్దా? ఆరోగ్యకరమైన సామాజిక జీవితం మనకు కావాలా వద్దా? ప్రక్క గ్రామమైన ఐలవరం గ్రామస్తుల్లో ఉన్న రాజకీయ చైతన్యం మనకు కావాలా వద్దా? ఈ ప్రశ్నలను మీకు మీరుగా ప్రతి ఒక్కరూ వేసుకోండి. మీ సామాజిక బాధ్యతను తెలుసుకోండి. భారత రాజ్యాంగం గ్రామీణ ప్రజలకు అందించిన గొప్ప కానుకే గ్రామ పంచాయతీ పాలన. ఈ పాలన గురించి తెలుసుకునే హక్కు, ఈ పాలనలోని లోపాలను ప్రశ్నించే హక్కు, ఈ పాలన ఫలాలను అనుభవించే హక్కు, ఈ పాలనలో పాలు పంచుకునే అవకాశం ప్రతి గ్రామస్తునికి ఉంది. ఈ రాజకీయ చైతన్యంతోనే గ్రామ పంచాయతీ ప్రక్షాళన సాధ్యమవుతుందని గుర్తించండి. గ్రామ పంచాయతీ ప్రక్షాళనతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని తెలుసుకోండి. రాయలేలిన సీమలో ఓయన్న ఎందుకిన్ని కక్షలో, ప్రాణాల ఈ వేటలో మాయన్న ఎందుకిన్ని హత్యలో. రాయలేలిన సీమలో ఓయన్న ఎందుకిన్ని కక్షలో, ప్రాణాల ఈ వేటలో మాయన్న ఎందుకిన్ని హత్యలో. నువ్వు పనిచేసేది నేను పనిచేసేది, తేనె పూసిన కత్తితో గొంతు కోసేది, తేనె పూసిన కత్తితో గొంతు కోసేది. లెక్క కొరకు ఏమి లెక్క చేయకుండా పాపాన్ని ఇంకెంత కాలం మోసేది, పాపాన్ని ఇంకెంత కాలం మోసేది. నీకు నాకు అసలు వైరమే నాటిది, సంపాదించుకున్న పుణ్యమే పాటిది. రాయలేలిన సీమలో బోయన్న ఎందుకిన్ని కక్షలో, ప్రాణాల ఈ వేటలో మాయన్న ఎందుకిన్ని హత్యలో. రాయలేలిన సీమలో ఓయన్న ఎందుకిన్ని కక్షలో, ప్రాణాల ఈ వేటలో మాయన్న ఎందుకిన్ని హత్యలో. మనము చేసే తప్పు మనకే ముప్పు, నిజమో కాదో నువ్వే చెప్పు, నిజమో కాదో నువ్వే చెప్పు. మనము చేసే తప్పు మనకే ముప్పు, నిజమో కాదో నువ్వే చెప్పు, నిజమో కాదో నువ్వే చెప్పు. ఈ మూటానే తలుబెట్టినా చిచ్చులో అన్నదమ్ములు చచ్చిరా, తెలిసి మనం పెట్టినా ఉచ్చులో చిక్కుకుంది మనమేరా. రాయలేలిన సీమలో ఓయన్న ఎందుకిన్ని కక్షలో, ప్రాణాల ఈ వేటలో మాయన్న ఎందుకిన్ని హత్యలో. పశువులయ్యేటి బతుకు మారబోదు, తరతరాల మన ఎతలు తీరబోవు, తరతరాల మన ఎతలు తీరబోవు. రేపటి పౌరులు కాదు మన బిడ్డలు, మన వారసత్వాన కాబోయే హంతకులు, మన వారసత్వాన
కాబోయే హంతకులు అది పశువులయ్యేటి బతుకు మారబోదు తరతరాల మన ఎతలు తీరబోవు తరతరాల మన ఎతలు తీరబోవు రేపటి పౌరులు కాదు మన బిడ్డలు మన వారసత్వాన కాబోయే హంతకులు మన వారసత్వాన కాబోయే హంతకులు పొద్దు పొడవాలంటే చీకటి పోవాలి కూకటి వేళ్లతో ఫ్యాక్షన్ నరకాలి కండ్లు తెరుచుకుందాము ఈ రోజే కక్షలు వదులుకుందాము అనుచరులం ఏకమయ్యి ముఠాల నడిచి వేయబోదము చల్ కండ్లు తెరుచుకుందాము ఈ రోజే కక్షలు వదులుకుందాము అనుచరులం ఏకమయ్యి ముఠాల నడిచి వేయబోదము కండ్లు తెరుచుకుందాము మనిషిని మనిషి చంపటం అమానుష్యం. మనుషులుగా పుట్టాం, మానవత్వంతో జీవిద్దాం. ఫ్యాక్షనిజాన్ని ఖండించండి. ఫ్యాక్షనిస్టులను సంఘ బహిష్కరణ చేయండి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గొడవలను ప్రేరేపించే వార్తలను మోసుకొచ్చేవారే అసలైన గ్రామద్రోహులు. వారి మాటలను నమ్మి కష్టాలను కొని తెచ్చుకోకండి. స్వీయ క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పాటించండి. అన్ని సమస్యలకు పరిష్కారం ఇవేనని గుర్తించండి. పెద్దవరం మిత్రులారా, దుర్మార్గాలు చేసేవారు నేరుగా చేయరు. చదువురాని పేదలను డబ్బుతోనూ సారాయితోనూ లొంగదీసుకొని వారి చేత అరాచకాలు చేయిస్తారు. ఈ క్రమంలో దుర్మార్గాలు చేయించేవారు దర్జాగా నాయకులుగా చలామణి అవుతూ ఉంటారు. వారు చెప్పింది చేసి పోలీసు కేసులో ఇరుక్కొని తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకున్న వారు తమ తప్పు తెలుసుకుంటే ఎలా అంటాడో ఈ పాటలో విందాం. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలే, బాబు హాయిగుండాలే, భరత సింహారెడ్డి నీవు బాట చూపాలే, మేము బంధుకెత్తాలే. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలే, బాబు హాయిగుండాలే, భరత సింహారెడ్డి నీవు బాట చూపాలే, మేము బంధుకెత్తాలే. చిన్న కేశవరెడ్డి నీవు చిటికలెయ్యాలి, మేము చిందులయ్యాలి. ఇంద్రసేనారెడ్డి నీవు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, నీవు హాయిగుండాలి. మీ చేతిలోని కత్తులం, మీ నెత్తి మీద గొడుగులం, మీ కాళ్ళ కింద చెప్పులం. నువ్వు ఉస్కో 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 అంటే ఉరికే వెట కుక్కలం. నువ్వు ఉస్కో 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 అంటే ఉరికే వెట కుక్కలం. నీకు కష్టం వస్తే కన్న తండ్రినైనా సొంత అన్ననైనా ఖతం చేసే కొడుకులం. సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి, సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. గొడ్లగాసే పిల్లగాడు గొడ్డలందుకోవాలి, మీరెన్ని మెతుకులేస్తే అన్ని తలలు నరకాలి. మన నోట్ల కట్టలిస్తే కళ్ళ కొద్దుకోవాలి, చెనమన్న కాలు నరకమన్న నరికి చూపాలి. మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి. మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి. మీ మేలు గోరి మా నెత్తిన వేసుకోవాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. మా సంటి పిల్లకు సలిజరమటు మూలుగుతున్నా, మా సంటి పిల్ల సలిజరముతో మూలుగుతున్నా, మీ కాపదంటే కొడవలితో వెళ్ళిపోవాలి. మీ సంటి పిల్లకు సలిజరముతో మూలుగుతున్నా, మా సంటి పిల్ల సలిజరముతో మూలుగుతున్నా, మీ కాపదంటే కొడవలితో పరుగులెత్తాలి. రిగ్గింగు చేస్తే మీరు గద్దెనెక్కాలి, రిగ్గింగు చేస్తే
చేస్తే మేము మీరు గద్దెనెక్కాలే, మీరు పదవులుండాలి మేము పంచనుండాలి. సమరసింహారెడ్డి బాబు చల్లంగుండాలి, బాబు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు సినిమాలు తీయాలి, ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు సినిమాలు తీయాలి. ఆ సినిమాలన్నీ చూసి మేము శీలలేయాలి, డ్యాన్సులేయాలి. ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు కీర్తి రావాలి, ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు కీర్తి రావాలి. కిరాయి హంతకులన్న నింద మేము మొయ్యాలి. ఆ గాంధీ నెహ్రూ బొమ్మల పక్కల బొమ్మలుండాలి, మీరు చచ్చినా బ్రతికినా ఆ గాంధీ నెహ్రూ బొమ్మల పక్కల బొమ్మలుండాలి. పోలీస్ స్టేషన్లలో మా ఫోటోలుండాలి. సమరసింహారెడ్డి బాబు చల్లంగుండాలి, బాబు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. సమరసింహారెడ్డి బాబు చల్లంగుండాలి, బాబు హాయిగుండాలి. భరత సింహారెడ్డి నీవు బాట చూపాలి, మేము బంధుకెత్తాలి. చెన్న కేశవరెడ్డి నీవు చిటికలెయ్యాలి, మేము చిందులయ్యాలి. ఇంద్రసేనారెడ్డి నీవు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. సమరసింహారెడ్డి బాబు చల్లంగుండాలి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ప్రగతి బాటను పయనిద్దాం, మన పెద్దవరం గ్రామాన్ని నేరరహితంగా తీర్చిదిద్దుదాం. విభేదాలు సామరస్యంగా గ్రామంలోని పెద్దల సలహాలతో పరిష్కరించుకోండి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకండి. పెద్దలను గౌరవించండి. క్రమశిక్షణ గల వ్యక్తులుగా గుర్తింపు పొందండి. విభేదాలు అన్ని చోట్ల సర్వసాధారణం. కానీ మన గ్రామంలో వాటిని ప్రేరేపించి పెద్దవి చేసే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. నేను, నా కుటుంబం, నా బంధువులు అనే కాకుండా నా గ్రామం అని కూడా ఆలోచించండి. గ్రామస్తులందరూ సుఖంగా ఉండాలని కోరుకోండి. పెద్దవరం మిత్రులారా, పెద్దవరం గ్రామము నుంచి ఎందరో వలస వెళ్లి స్థిరపడ్డారు. అయితే గ్రామ పరిరక్షణ కమిటీకి ఎంతమంది సహకరిస్తున్నారో తెలియదు కానీ గ్రామ తల్లిని, కన్నవారిని మరచిపోవద్దని, వారి చలువ వల్లే మేధావులమయ్యామన్న విషయం మరవద్దని తెలియజెప్పే ఈ పాటను మీరు ఆలకించండి. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కలమును నీ చేతికిచ్చి హలమును చేపట్టినారు, నీడలోన నిన్ను పెట్టి ఎండలోన మండినారు. కలమును నీ చేతికిచ్చి హలమును చేపట్టినారు, నీడలోన నిన్ను పెట్టి ఎండలోన మండినారు. పరమాన్నము నీకు పెట్టి పస్తులతో ఎండినారు, పరమాన్నము నీకు పెట్టి పస్తులతో ఎండినారు. ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రానివారు, అంధకారమందు నేడు బందీలై ఉన్నారు. వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో.
బడులు నీకు కట్టాలని బండరాళ్ళు మోసినోళ్ళు పగలనగా రేయనగా పలకలెన్నో చేసినోళ్ళు బడులు నీకు కట్టాలని బండరాళ్ళు మోసినోళ్ళు పగలనగా రేయనగా పలకలెన్నో చేసినోళ్ళు బతుకంతా నీ కోసం బాధలతో బతికినోళ్ళు బతుకంతా నీ కోసం బాధలతో బతికినోళ్ళు ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రాని వారు అంధకారమందు నేడు బందీలై ఉన్నారు వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు మేధావి లోకమా మేలుకో మేలుకో కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో అమ్మాయ్య కూలికెళితి కాడించిన అక్కయ్యలు పాలేరుగా తాను మారి చదివించిన అన్నయ్యలు అమ్మాయ్య కూలికెళితే ఆడించిన అక్కయ్యలు పాలేరుగా తాను మారి చదివించిన అన్నయ్యలు పుస్తెతాడు కుదువబెట్టి పై చదువుల కంపినోళ్ళు పుస్తెతాడు కుదువబెట్టి పై చదువుల కంపినోళ్ళు ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రాని వారు మన తమ్ములు చెల్లెళ్ళు మన అన్నలు అక్కయ్యలు నీ వాళ్ళు నా వాళ్ళు వీరంతా మన వాళ్ళే అంధకారమందు నేడు బందీలై ఉన్నారు వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు మేధావి లోకమా మేలుకో మేలుకో కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో మేధావి లోకమా మేలుకో మేలుకో కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. పెద్దవరం రైతన్నలారా, తప్పులు చేస్తున్న వారిని బంధుప్రీతితో సమర్థిస్తున్నారా? మీ సమర్థన వారి భవిష్యత్తుకు శాపంలా మారుతున్న విషయాన్ని గమనించండి. మీ సమర్థన వారిని చిన్నపాటి తప్పుల నుంచి పెద్ద నేరగాళ్లుగా మార్చుతుందని గుర్తించండి. తప్పులు చేస్తున్న వారిని వారి బంధువులే మందలించి అదుపులో పెట్టండి. పెద్ద గొడవలకు దారితీయకుండా ఈ విధానం సహకరిస్తుంది. పెద్దవరం మిత్రులారా, దశాబ్దాల తరబడి గ్రామములో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామములో అనేక అరాచకాలు జరిగాయి. బలము కలవాడు మీసం మెలేశాడు, బలహీనుడు తలదించుకున్నాడు. కానీ బాగుపడ్డవారు ఎవరున్నారు? గ్రామములో మంచి చెప్పిన వారు ఎవరున్నారు? చెడును ప్రశ్నించిన వారు ఎవరున్నారు? ఈ అవాంఛనీయ బలహీనతల కారణంగా గ్రామం పూర్తిగా వెనుకబడిపోయి పొరుగు గ్రామస్తుల దృష్టిలో చులకనగా మారిపోయింది. మనం ఐక్యంగా ఉండగలం, అభివృద్ధిని సాధించుకోగలం అని నిరూపించడానికి తన పెద్దవరము గ్రామస్తులు ఏం చెయ్యాలో అన్న మాదివాడ రామబ్రహ్మం ఈ పాట రూపంలో చెబుతున్నాడు. విందామా? మారిపోతుందో గ్రామం, మారిపోతుంది, 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 మారిపోతుందో గ్రామం, మారిపోతుంది. పాతబడ్డ భావజాలము అందరొక్క
అందరొక్కటిగా వదులుకుంటే పాతబడ్డ భావజాలము అందరొక్కటిగా వదులుకుంటే కొత్త జ్ఞానము తెలుసుకుంటూ కొత్త జ్ఞానము తెలుసుకుంటూ ప్రగతి వైపు అడుగులేస్తే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది గ్రామ భవితకు వెలుగు బాటలు ఉడుకు రక్తము యువకులంతా గ్రామ భవితకు వెలుగు బాటలు ఉడుకు రక్తము యువకులంతా మూఢనమ్మకాలను ఏరివేసి మూఢనమ్మకాలను ఏరివేసి పలుగుపారా పట్టుకొని గ్రామ తల్లికి సేవ చేస్తే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది పెద్దలంతా ఏకమయ్యి పనికిరాని పౌరుషాలకు పాతరేసి పెద్దలంతా ఏకమయ్యి పనికిరాని పౌరుషాలకు పాతరేసి అల్పబుద్ధులు మానుకొని మంచి వైపు మాటలాడితే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది అతుకు బ్రతుకు జీవితాల మధ్యతరగతి రైతులంతా అతుకు బ్రతుకు జీవితాల మధ్యతరగతి రైతులంతా పెళ్లి సావు గొప్ప కోసం అప్పు చేయుట మానుకుంటే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది వంట ఇల్లే ఖైది కొట్టై పడక పంచే పంజరంబై వంట ఇల్లే ఖైది కొట్టై పడక పంచే పంజరంబై అందరికి తల వంచి బ్రతికే అబల సబలగా మారినప్పుడే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుందో పెద్దవరం మిత్రులారా, ఎవరెట్ట పోతే మాకెందుకు, మా కుటుంబం బాగుంటే చాలని మీరు భావిస్తున్నారా? మీ ఈ ఆలోచన మీకు ఎన్ని అనర్థాలను తెచ్చిపెడుతుందో మీకు తెలుసా? ప్రక్కవాడి ఇంటికి నిప్పు అంటుకుంటే నీ ఇల్లు సురక్షితంగా ఉంటుందా? తప్పులు చేస్తున్న వారే నష్టపోతున్నారా? గొడవలతో సంబంధం లేని వారు బాధలు పడటం లేదా? పోలీస్ కేసుల్లో ఇరుక్కోవటం లేదా? నష్టపోవటం లేదా? ఇలాంటి వాటి నుంచి మిమ్ములను మీరు రక్షించుకోవాలంటే గొడవలు పడేవారిని శాంతపరచడానికి శ్రద్ధ చూపండి. గొడవలు పెద్దవి కాకుండా మరింత మందికి అంటుకోకుండా
నివారించడానికి మీ వంతు కృషి చేయండి. ఈ విధానం ద్వారా గొడవలు ఆదిలోనే సమసిపోతాయి. విభేదాలు సామరస్యంగా గ్రామంలోని పెద్దల సలహాలతో పరిష్కరించుకోండి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకండి. పెద్దలను గౌరవించండి. క్రమశిక్షణ గల వ్యక్తులుగా గుర్తింపు పొందండి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం, మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. అన్నదమ్ములుగా జీవిద్దాం, ఐకమత్యాన్ని చాటి చూపుదాం. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. ఏ గొడవలు మనకు వద్దు, మన బిడ్డల చదువులే మనకు ముద్దు. కత్తులతో సావాసం, నెత్తుటితో సమాప్తం, కక్షలై సమరం, కాటికి రాపయనం. ఈ ముళ్ళదారుల్లో అడుగేసిన మిగిలేది శూన్యం నిజం. కత్తులతో సావాసం, నెత్తుటితో సమాప్తం. విలువైన బతుకు వెలలేనిదైతే మరణాన్ని పూజించరా. పుడుతూనే ఎవడు పగవాడు కాడు, పోయినోడు కూడా రా. ఈ నడుమన నువ్వు మిగియాటలోన పావైతే ఓడేమురా. కత్తులతో సావాసం, నెత్తుటితో సమాప్తం. అన్నదిప్పుడు ఏమి చేస్తాం, నష్టాన్నే మిగిలించురా. క్షణకాలమైన మనశ్శాంతి లేని బతుకెంత బరువురా. బతికేందుకే బతుకుందని చచ్చాక తెలిసేమిరా. కత్తులతో సావాసం, నెత్తుటితో సమాప్తం. విభేదాలు అన్ని చోట్ల సర్వసాధారణం. కానీ మన గ్రామంలో వాటిని ప్రేరేపించి పెద్దవి చేసే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. నేను, నా కుటుంబం, నా బంధువులు అనే కాకుండా నా గ్రామం అని కూడా ఆలోచించండి. గ్రామస్తులందరూ సుఖంగా ఉండాలని కోరుకోండి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ.